నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. చాలా క్రమశిక్షణతో ఉండాలా. దయవుంచి నిలబడద్దు. ఒక సైడ్కి రండి. అందరూ వెనకన సీట్లు ఉన్నాయి, కూర్చోండి. దయవుంచి కూర్చోండి. ఏమీ అనుకోవద్దు, దయవుంచి కూర్చోండి. మన నాయకుల లక్షణాలు వీళ్ళందరికీ ఉన్నాయి. వీళ్ళందరూ కష్టపడి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు నాయకత్వం, రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ స్లోగన్స్ ఇస్తా అంటే సౌండ్ ఏమన్నా వస్తుంది. రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు వచ్చినా ఓకే కానీ స్లోగన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏపీపీటీడీ సిబ్బంది ఐక్యత పరిష్కరించాలని మా సమస్యలు వెంటనే ఆ న్యాయమైన సమస్యలు వెంటనే రద్దు చేయాలి. అక్రమ సస్పెన్షన్స్ వెంటనే ఇవ్వాలి. సిక్కులపై జీతాలు వెంటనే కౌన్సిలింగ్ పేరిట ఇబ్బంది పెట్టే చర్యలు విడనాడాలి. కౌన్సిలింగ్ పేరిట ఇబ్బంది పెట్టే చర్యలు ఎలాంటి ఉద్యమానికైనా తరఫున మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇప్పటికే కడప జిల్లాలలో ఈ సమస్యల మీద గత 40 రోజులుగా ఉద్యమాలు జరుగుతున్నాయి. మరి ఈ సమస్యను పరిష్కారం చేయమని జోనల్ కార్యదర్శిగా నేను మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారికి 22/12/25వ తారీఖున సుమారు 32 జిల్లాలతో మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి ఆ సమస్యను పరిష్కారం చేయకపోతే ఈ నెల 30-31వ తారీఖున ఈ జోన్ వ్యాప్తంగా 8 జిల్లాలలో 52 డిపోలో ఖచ్చితంగా ఉద్యోగం స్టార్ట్ అవుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. గత 40 సంవత్సరాలుగా మీరు ఆర్టీసీలో గమనించే ఎన్నో ఉద్యమాలు చేశాం, ఎన్నో సమ్మె చేశాం, ఎన్నో ఆర్టీసీలు చేశాం. అధికారంలో మార్పు రావటం లేదు. అధికారంలో మార్పు రావడం లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాం. మరి ప్రభుత్వం ఎవరి మీదైతే కథలున్నాయో, ఎవరి మీదైతే ఎక్కువ పిల్లలు వాళ్ళు సివిల్ సర్వీసెస్ కంప్లీట్ చేసినప్పటికీ ఐఆర్ఎస్లు కానీ ఐటీఎస్లు కానీ అటువంటి అధికారులు కూడా కంప్లైంట్లు వస్తే ఉద్యోగంలో ఆర్టీసీ అధికార ఆ సిస్టమ్ అమలు చేయాలా. ఎవరు అధికారులు వాళ్ళందరినీ నియామలు పెట్టాలా, వాళ్ళ గిరిపడు అప్పుడు ఆ సిస్టమ్ అమలు చేయాలి. ఈ సభాముఖంగా తెలియజేస్తూ అవకాశం ఎన్నికై రాష్ట్ర అధ్యక్ష ఒకసారి ఊహించి ఇవాళ మనమందరము ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి యావత్ ప్రపంచానికి సూర్య చంద్రులు ఎలాంటి వారు ఇవాళ ఆర్టీసీ కార్మిక ఆశా జ్యోతి సూర్య చంద్రుడు ఎవరు అంటే శ్రీనివాసరావు వారిని ఇవాళ ప్రసంగించవచ్చున్నామని మరి మిమ్మల్ని కోరుకుంటున్నాను. కడప జిల్లాకు సంబంధించి ఉద్యమంలో భాగంగా 40వ రోజు రిలే నిరాదీక్ష ఏదైతే శిబిరం కంటిన్యూ అవుతుందో ఆ శిబిరంలో కూర్చున్నటువంటి
సోదరులకు అందరికీ 40 రోజుల నుంచి ఏనాడు టెంట ఖాళీ అనేది కాకుండా మరి దాదాపు ఎక్కువ సంఖ్యలో న్యాయ నిర్లక్ష్యంలో పాల్గొన్నటువంటి మిత్రులకి మరి ముఖ్యంగా ఒక రోజు డిసైడ్ చేసుకుని ఊహించినటువంటి మహిళా సోదరులందరూ ప్రత్యేకంగా వచ్చి కంట్లో కూర్చున్నటువంటి సోదరీమణులకి నా తరపున రాష్ట్ర కమిటీ తరపున ముందుగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం మిత్రులారా. పోరాటం ఎందుకు చేస్తున్నాం అనేది జిల్లా కార్యదర్శి గారు చెప్పున్నారు. ఏ పరిస్థితుల్లో పోరాటం చేయవలసి వస్తుంది? ఈ కడప జిల్లాకి పోరాటాలు గొప్పే కాదు, అనేక పోరాటాలు వేసుకుంది. రాష్ట్ర కమిటీ ఆపుతుంది కూడా బస్సులో అక్కడ ఆగే పరిస్థితి తెచ్చిపోవచ్చు అని మాత్రం ఇంకేటి చెయ్యొద్దు. దానికి ఒక లిమిట్ ఉంది. లిమిట్ దాటి వ్యవహారం దయచేసి చెయ్యొద్దు. కొన్ని జిడిపి ఉద్యోగాలు ఈ వ్యవహారం చేయాలంటే సస్పెన్షన్ ఏమీ కాదని, రిమూవల్ ఏమీ కాదు, రాష్ట్రీయ పనిష్మెంట్ ఏమీ కాదు. అన్నీ మీరు అనుభవించాలా? ఎంత అనుభవిస్తున్నాం? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రెసిడెంట్ గా పెట్టినటువంటి 6 సూపర్ 6 లో తక్కువ ఖర్చుతో ఇవాళ మంచి పేరు ప్రభుత్వానికి తీసుకొచ్చినటువంటి శ్రీశక్తి పథకం ఈ ఆఫీసులో బస్సులు తక్కువైనా, అనేక సంవత్సరాల నుంచి కొత్త బస్సులు లేకపోయినా, మెయింటెనెన్స్ లో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా, 40 మంది ఎక్కాల్సిన ప్రయాణికుల్లో 110, 120, 130, 150 ఒక బస్సులో 160 ఎక్కినా ఇవాళ అడుగు కూడా తీర్పు చెట్లైన పరిస్థితి బస్సులో ఉన్నా ఎక్కడన్నా మా వల్లే మీరు ఆ సీట్లో కూర్చొని ఉద్యోగాలు చేస్తున్నారు అని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. కష్టం మేము భరిస్తున్నాం. వాళ్ళ ముఖ్యమంత్రి గారు రోడ్లంటే వెళ్తున్నారు ఏదన్నా మీకు ఇంకోకపోదని. ఎవరైనా ఎదురయ్యి ఒక కాగితం పెట్టుకుంటే ఆచి ఈ కష్టం అంటే అడుగుతున్నాడు. ఇంకో మంత్రి గారు అడుగుతున్నాడు. ఐఏఎస్ ఐపీఎస్ రోడ్డు దాకా వచ్చి అడుగుతున్నారు. మీ సమస్య అంటే గ్రామ పల్లికల్లో అడుగుతున్నారా లేదా? ఏ డీపీసీఓ నువ్వు కానీ, నీ డిఎంలు కానీ, మీ సిఐలు ఎన్ఎఫ్లు కానీ ఎక్కడైనా రోడ్డు దాకా వచ్చి ఈ బస్సు మీకు ఇబ్బంది ఏంటి, ప్యాసింజర్లు ఇబ్బంది ఏంటి, ఏం కష్టం నీకని ఒక్క బస్ స్టాప్ లోకి వస్తే అడిగినటువంటి సూపర్వైజర్ ఉన్నారా? అవసరమా మీరు? మాకు ఏమన్నా అవసరమా మీరు? ఆ కష్టం మేము పడాలి. ఇక్కడికి వచ్చి ఫోన్ ఆపమయ్యేట్లా చెప్తున్నారు మమ్మల్ని. ఈ మధ్యలోనే జరుగుతున్నాయి. మీరు సీట్లో కూర్చుని ఆ సమస్య పరిష్కారం చేయకుండా తిరిగి హెరాస్మెంట్ చేస్తారంటే చూస్తూ ఊరుకునే సమస్య లేదు. ఏ స్థాయికి కడప జిల్లా కార్యకర్తలు తయారవ్వాలో ఆలోచించండి. ఎప్పుడు ఎంప్లాయీస్ సోదరు చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు ఆఫీసులో అందరూ డ్రైవర్లు కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఇంకొక బ్యాచ్ కూడా మన జిల్లా సెక్రటరీ గారు ఏం బ్యాచ్ మనం ఎంత కూర్చుంటాం. ఈ నెలంతా చూడాలి. ఇది వల్ల ఐడెంటిఫై చేసి ఇంకొక శరీరాన్ని ఐడెంటిఫై చేస్తే కొన్ని కండిషన్లో ఉన్నాం. కండిషన్లో ఉన్న తీసుకురాలను సినిమాలు కూడా వస్తుంది. డ్రైవర్ రిజిస్ట్రేషన్ కండిషన్ ఒక టెస్ట్ చేయించి మిషన్ 100 ఉండాల్సిన మిషన్ 206 పేరు. ఇంకా అంతకన్నా పలాది ఇంకా తగ్గిపోయినవాళ్ళు. పురుషుల వ్యక్తి వల్ల ఒక నిండు ప్రాణం శాసన ప్రాణం పోతే కనీసం ఆలోచించాల్సింది. కనీసం మేనేజ్మెంట్ ఆలోచించాలి. ఎక్కువగా డైవ్ ఇస్తే
రోడ్డు కండిషన్, ట్రాఫిక్ కండిషన్, బస్సు కండిషన్ చూస్తూ రూట్ లైన్ ఆర్టీసీ డ్రైవర్ డ్రైవర్ స్పష్టంగా రాశారు అందరూ. నెగ్లిజెంట్ డ్రైవర్, డ్రింకింగ్ కండిషన్ లో ఉన్న ఆటో డ్రైవర్ ఎక్కడ వచ్చినట్టు ఆ గ్యారెంటీలకు మాత్రం తీసుకున్నాము. ఎఫ్ఐఆర్ పాపం కానీ పరిశీలించి అధికారులు ఇలా రాయి ఎంక్వైరీ రిపోర్టు, ఇలా రాయి ఎంక్వైరీ రిపోర్టు ఏంటంటే అడగలేదు. ఆర్టీసీ డ్రైవర్ ఏ చేయాలా చేస్తావు అలా చూసి డ్రైవర్లో ఒక డిఎం గారు ఎలా ఉంటే భరించినాక సహనం ఉండదా పై కూలిపోతుంది. చూడొచ్చు ఉన్నటువంటి ఏ కాసి ఖర్చు లేనటువంటి రైతు ఎంత అంత కష్టపడిపోతున్నా ఎదుగు చేసుకోండి. వాటికి లేదు. నేను వెళ్ళా రోడ్డు చెప్తానో తెలియదు, ఎప్పుడు ఆటో తిప్పుతానో ఏ బండో తిప్పుతానో తెలియదు, ఎక్కడ స్టిక్కర్ ఉంటుందో లేదు, ఎవరు ఎంత స్పీడ్లో వస్తారో తెలీదు. అలాంటి నరకమైనటువంటి ట్రాఫిక్ సెక్షన్లో ముందు 2 కళ్ళు కాదు, పైన 2 కళ్ళు పెట్టుకుని ఈ భారతదేశంలోనే అతి తక్కువ యాక్సిడెంట్ రేషియోతో అన్ని టెన్షన్ పడుతూ అక్కడ ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి రాష్ట్రానికో ప్రజలనికో నిజాయితీగా ఉద్యోగం ఒక్క ఏసీ పార్టీకి మాత్రమే ఉన్నారు. అలాగే తప్పని సవాళ్ళు పరిశ్రమ ఈ